బతుకమ్మ భూమి, నీరు మరియు మానవుల మధ్య అంతర్గత సంబంధాన్ని జరుపుకుంటుంది. ప్రతి సంవత్సరం ఈ పండుగను శాతవాహన క్యాలెండర్ ప్రకారం 9 రోజుల పాటు భాద్రపద పూర్ణిమ, మహాలయ అమావాస్య లేదా పితృ అమావాస్య అని కూడా పిలుస్తారు, దుర్గాష్టమి వరకు జరుపుకుంటారు. సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో. బతుకమ్మ అనేది తెలంగాణ యొక్క రంగుల మరియు ఉత్సాహభరితమైన పండుగ మరియు ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే పువ్వులతో మహిళలు జరుపుకుంటారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక. బతుకమ్మ తర్వాత బొడ్డెమ్మ, ఇది 7 రోజుల పండుగ. బొడ్డెమ్మ పండుగ వర్ష ఋతువు ముగింపును సూచిస్తుంది, అయితే బతుకమ్మ పండుగ శరద్ లేదా శరత్ ఋతువు యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. 1వ రోజు అంగలి పూల బతుకమ్మ, 2వ రోజు అట్టుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నన్బియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగన బతుకమ్మ, అలక బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. బతుకమ్మ శీతాకాలం ప్రారంభానికి ముందు వర్షాకాలం చివరి భాగంలో వస్తుంది. రుతుపవనాల వర్షాలు సాధారణంగా తెలంగాణలోని మంచినీటి చెరువుల్లోకి పుష్కలంగా నీటిని తెస్తాయి మరియు ఈ ప్రాంతంలోని సాగు చేయని మరియు బంజరు మైదానాల్లోని అడవి పువ్వులు వివిధ రంగులలో వికసించే సమయం కూడా ఇది. వీటిలో అత్యధికంగా లభించేవి గునుకపూలు మరియు తంగేడు పూలు, బంతి, చెమంతి, నందివర్ధనం మొదలైన ఇతర పువ్వులు కూడా ఉన్నాయి. బతుకమ్మను తెలంగాణ మహిళలు జరుపుకుంటారు. ప్రకృతి సౌందర్యాన్ని అనేక రకాల పువ్వుల రంగులతో తెలియజేస్తుంది. పండుగ దుస్తులు. మహిళలు సాంప్రదాయ చీరను, ఆభరణాలు మరియు ఇతర ఉపకరణాలతో కలిపి ధరిస్తారు. టీనేజ్ అమ్మాయిలు లంగావోని, హాఫ్ చీరలు, లెహెంగా, చోరిని ఆభరణాలతో కలిపి ధరిస్తారు, తద్వారా వారి దుస్తులకు సాంప్రదాయ సౌందర్యాన్ని తెస్తారు.